హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. మోటరోలా ఎడ్జ్ 70 ఫ్యూజన్ మొబైల్కి ఒక కొత్త సాఫ్ట్వేర్ అప్డేట్ అయితే రోల్ అవుట్ అవుతుంది. ఇది ఒక మంత్లీ సెక్యూరిటీ ప్యాచ్ అప్డేట్ అన్నమాట. ఇక దీన్ని ఇన్స్టాల్ చేసిన తర్వాత మొబైల్ ఫోన్ అనేది జూన్ సెక్యూరిటీ ప్యాచ్కి అయితే అప్గ్రేడ్ అవుతుంది. ఇక ఈ అప్డేట్ సైజ్ గురించి చూసుకున్నట్లయితే ఇది 223 MB వరకు అయితే ఉందన్నమాట. ఈ వీడియోలో నేను నా మొబైల్ ఫోన్లో ఈ అప్డేట్ని ఇన్స్టాల్ చేసిన తర్వాత నేనేమైనా ఇష్యూస్ నోటీస్ చేశానా, అంతేకాకుండా నా డివైస్ యొక్క గీక్బెంచ్ స్కోర్స్ అప్డేట్ చేయకముందు అలాగే అప్డేట్ చేసిన తర్వాత ఏ విధంగా వచ్చాయని కూడా మీకు స్క్రీన్ షాట్ రూపంలో చూపిస్తాను. కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. ఈ ఫోన్ అయితే ఇప్పటి వరకు చాలా బాగా అయితే పనిచేస్తుంది, ఎటువంటి ఇష్యూస్ అయితే లేవన్నమాట. మనం ప్రీవియస్ మోటరోలా ఎడ్జ్ సిరీస్ చూసుకున్నట్లయితే చాలా మందికి మదర్ బోర్డ్ డెడ్ అయ్యే ఇష్యూస్ అయితే వచ్చాయన్నమాట సాఫ్ట్వేర్ని ఇన్స్టాల్ చేసిన తర్వాత. బట్ ఈ మొబైల్ ఫోన్లో ఇప్పటి వరకు ఇన్ని అప్డేట్స్ ఇన్స్టాల్ చేసి నేను వీడియోస్ కూడా పోస్ట్ చేస్తున్నాను ఈ ఛానల్లో. నాకు ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే రాలేదన్నమాట. ఇక ఈ అప్డేట్ విషయానికి వస్తే ఇది కంప్లీట్ అవడానికి సుమారుగా 10 నిమిషాల టైం అయితే పట్టింది. అప్డేట్ అవుతున్న టైంలో మీరు ఎటువంటి బటన్స్ అయితే ప్రెస్ చేయకండి, జస్ట్ మొబైల్ ఫోన్ని పక్కన పెట్టండి, అది అప్డేట్ అయితే కంప్లీట్ చేసుకుంటుంది. సో అప్డేట్ని ఇన్స్టాల్ చేసిన తర్వాత నేను మొబైల్ ఫోన్ని కొన్ని గంటల పాటు అయితే యూజ్ చేశాను అనమాట. ఇప్పటి వరకు అంతా బాగానే నార్మల్గా ఉంది, ఎటువంటి ఇష్యూస్ అయితే నేను నోటీస్ చేయలేదు నా మొబైల్ ఫోన్లో. అండ్ ఈవెన్ అప్డేట్ చేసిన తర్వాత మీరు ఎటువంటి మేజర్ చేంజెస్ కూడా అయితే అబ్జర్వ్ చేయరనమాట. అన్ని సెట్టింగ్స్ అవ్వచ్చు, అప్లికేషన్స్, ఫైల్స్ అన్నీ కూడా అలానే ఉంటాయి. ఇక్కడ చూడొచ్చు మీరు CPU అలాగే GPU స్కోర్స్ అప్డేట్ చేయకముందు అలాగే అప్డేట్ చేసిన తర్వాత నా మొబైల్ ఫోన్ది. ఇక్కడ మీరు నోట్ చేసుకోవాల్సింది ఏంటంటే ఇది మొబైల్ టు మొబైల్ చేంజ్ అయితే అయిపోతుంది అనమాట. మీరు యూస్ చేస్తున్న అప్లికేషన్స్ అవ్వచ్చు, బ్యాక్గ్రౌండ్లో రన్ అవుతున్న యాప్స్ అవ్వచ్చు, ఇంకా మీ మొబైల్ ఫోన్ యొక్క టెంపరేచర్, ఇలా బోల్డ్ అనే ఫ్యాక్టర్స్ మీద అయితే అఫెక్ట్ అవుతుంది ఈ గీక్బెంచ్ స్కోర్స్ అనేది. కింద కామెంట్ తెలపండి మీ మొబైల్ ఫోన్ యొక్క గీక్బెంచ్ స్కోర్స్ ఏ విధంగా వచ్చాయని చెప్పి, సో దట్ ఈ వీడియో చూసిన వాళ్ళకి చాలా హెల్ప్ఫుల్గా అయితే ఉంటుంది. అలాగే మీ రివ్యూ కూడా అయితే షేర్ చేయొచ్చు, ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. అది కూడా ఎవరైతే వీడియో లేట్గా చూస్తున్నారో వాళ్ళకి హెల్ప్ఫుల్గా అయితే ఉంటుందన్నమాట. డిస్క్రిప్షన్ బాక్స్లో ఈ మొబైల్ రిలేటెడ్ యూస్ఫుల్ లింక్స్ అన్ని కూడా అయితే యాడ్ చేశాను. టెస్టింగ్ వీడియోస్ అవ్వచ్చు, లేకుంటే బ్యాక్ కేసెస్, ఈ విధంగా ఒకవేళ మీరు ఇంట్రెస్టెడ్ అయితే ఆ లింక్స్ అయితే చెక్ చేయొచ్చు. అవన్నీ కూడా అఫిలియేట్ లింక్స్ అనమాట. మీరు ఏ లింక్ క్లిక్ చేసి పర్చేస్ చేసినా నాకు కొంచెం కమిషన్ అయితే వస్తుంది. సో దట్ ఈ ఛానల్లో ఇలాంటి బోల్డ్ వీడియోస్ అయితే పోస్ట్ చేస్తుంటాను ముందు. థ్యాంక్ యూ సో మచ్ ముందుగానే ఈ హెల్ప్ చేస్తున్నందుకు. అండ్ మరొక వీడియోతో మళ్ళీ ముందుకైతే వస్తాను. అంతవరకు టాటా, బై బై అండ్ టేక్ కేర్.